దేవుడు తన చిత్తమును రెండు విధాలుగా మానవ జీవితంలో ప్రదర్శిస్తాడు. దేవుడు తన చిత్తమును మానవ జీవితంలో రెండు విధాలుగా ప్రదర్శిస్తాడు. మొదటిది దేవుని సంపూర్ణ చిత్తము. ఒకటోది చిత్తం నంబర్ 1, దేవుని సంపూర్ణ చిత్తం, ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, దేవుని పరిపూర్ణ చిత్తం. ద నంబర్ 2, రెండవది ఏంటంటే ద పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్, దేవుని అనుమత్యర్థక చిత్తము, అనుమతించబడిన చిత్తము. ఈ రెండు చెప్తాను, బాగా గుర్తుంచుకోండి. మీ భక్తి జీవితంలో ఇది బంగారం లాంటి కొలబద్ద. మీరు ఇంతకు ముందు విన్నారో లేదో, వింటే స్తోత్రం, వినకపోతే ఇప్పుడు బాగా వినేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సంపూర్ణ చిత్తము, దేవుని యొక్క అనుమతించబడిన చిత్తం. దేవుని సంపూర్ణ చిత్తం అంటే ఎట్లుంటది, దేవుని అనుమతించబడిన చిత్తం అంటే ఎట్లుంటదో మీకు కొద్దిసేపు వివరిస్తాను. దాన్ని వివరించి ముగిస్తాను, బాగా వినండి. దేవుని సంపూర్ణ చిత్తం అంటేనేమో ఇక నీ బతుకులో తిరుగులేదు. దేవుడే కర్త కర్మ క్రియగా ఉండి సర్వం ఆయనే చేసి పెడతాడు. తద్వారా నీకు వచ్చే బాధలు గాని, ఇబ్బందులు గాని, శోకము గాని, దుఃఖము గాని ఏమీ ఉండవు. ఇది దేవుని సంపూర్ణ చిత్తం కాబట్టి. ఇక రెండోది ఉంది, దేవుని అనుమతించబడిన చిత్తం. ఇందులో ఏముంటదయ్యా అంటే, దేవుడు నీవు చేసినటువంటి కందిరీగలాగా, జోరీగలాగా ఇక్కడ గిర్రమంటూ ఉంటే బా అని చెప్పేసి మనం దాన్ని కొడుతూ ఉంటే మళ్ళీ వచ్చింది అనుకోండి, జీమంటుంటే ఇబ్బందికరంగా ఉంటుంది చూడండి. ఇక తట్టుకోలేక మనము అక్కడి నుంచి వెళ్ళిపోవటమో లేదా దాన్ని చంపడమో చేస్తాం. అలాగే దేవుడు అనుమతించబడిన చిత్తంలో కొంతమంది బతుకుతుంటారు. అలాంటి వాళ్ళు అడిగి ఎలాగైనా కావాలి తండ్రి, ఎలాగైనా కావాలి ప్రభు, ఎలాగైనా కావాలి ప్రభు అంటే ఇక నీ బాధ తట్టుకోలేక సరే కావాలన్నావు కదా తీసుకోరా అని చెప్పేసి ఇచ్చేస్తాడు. అది ఇచ్చేసిన తర్వాత నీ బతుకంతా సర్వనాశనము అయిపోద్ది. ఇంతకి థియరీ బాగానే ఉందండి. దీనికి ఏదైనా ఉదాహరణ బైబిల్లో ఉందా? ఉంది, అద్భుతమైన ఉదాహరణ ఉంది, చెప్తాను. బాగా చెవులు రిక్కించి మరి ఈ సూత్రం వినండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మహా గొప్ప ప్రవక్త ఒకడు ఉండేవాడు పూర్వపు రోజుల్లో. ఆయన పేరు బిలాము. ఏం పేరండి? బిలాము. గొప్ప ప్రవక్త. ఈ బిలాము ఇంటికి ఒక రోజు ఒక రాజు ఉండేవాడు. ఆ రాజ్యములో బాలాకు రాజు. ఏ రాజు అండి? బాలాకు రాజు. బాలాకు రాజు కొంతమంది మనుషులను తీసుకొని బిలాము ఇంటికి పంపిస్తాడు. అయ్యా ప్రవక్త గారు, బిలాము గారు, ఇదిగో మా చేళ్లల్లో, మా యొక్క ఊళ్ళల్లో ఇశ్రాయేలీయులు వచ్చి మందగా ఉన్నారు. కాబట్టి మా రాజుగారు మీతో చెప్పింది ఏంటంటే, నీ ఇంటి నింపుగా బంగారం ఇస్తాడట, నీకు కావాల్సినంత వెండి ఇస్తాడట, నీకు కావాల్సినంత గొప్ప ఉద్యోగం ఇస్తాడట, రాజభోగాలతో అష్టైశ్వర్యములతో నిన్ను తొలతూగేటట్టు చేస్తాడట. కాబట్టి నువ్వు వచ్చి ఆ ఇశ్రాయేలును శపించు అని పిలుస్తున్నాడు అని చెప్పి బాలాకు రాజు దగ్గర నుంచి వచ్చిన రాయబారులు ఈ బిలాముతో చెప్పారు. అర్థమైందండి? అప్పుడు బిలాం ఏమన్నాడంటే, ప్రవక్త అవునా అని చెప్పి, అయ్యలారా దయచేసి ఈ ఒక్క రాత్రి మా ఇంటిలో ఉండండి, నేను ఈ ఒక్క రాత్రి యెహోవా దగ్గరికి వెళ్ళి మీతో నేను రావచ్చో రాకూడదో యెహోవాని అడుగుతాను అన్నాడు ఈయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా వినాలి, లిసన్ కేర్ఫుల్లీ, లేదంటే అమూల్యమైన సంగతులు కోల్పోతారు. అప్పుడు బిలాము చెప్పిన మాట ప్రకారం ఆ రాత్రంతా ప్రార్థన చేసి అడుగుతున్నాడు, దేవా సృష్టికర్త యెహోవా, నా దగ్గరికి రాజైన బాలాకు దగ్గర నుంచి కొంతమంది మనుషులు వచ్చారయ్యా, వారితో నేను వెళ్ళాలా వద్దా ప్రభువా, నీ చిత్తము చెప్పయ్యా అని చక్కగా ఒళ్ళొంచి అద్భుతంగా ప్రార్థన చేస్తే యెహోవా కూడా రంగంలోకి వచ్చేసి నో అని చెప్పాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. తటపటాయించలేదు, ఆలోచించలేదు, వెళ్ళొచ్చు అని అలాంటి ఎక్కడ నీళ్లు నమలడం కూడా లేదు. బిలాము యు షుడ్ నాట్ గో, అంతే, వెళ్ళకూడదు అని ఆజ్ఞాపించాడు. దిస్ ఇస్ ప్రొహిబిటెడ్, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పినప్పుడు ప్రార్థన ముగించేశాడు, బయటకు వచ్చాడు. తెల్లారింది. ఆ రాత్రంతా దేవునితో సంభాషణ చేసిన ఆయన ఆ దైవనామ స్మరణ యొక్క తీపి తెలియక తెల్లారారితో చెప్పాడు, అయ్యలారా
ఐఎమ్ సో సారీ, మీతో నేను రాలేను, ఎందుకంటే యెహోవా దేవునికి విరోధమట, నేను రాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను రానని చెప్పేశానని మీ రాజుతో చెప్పేయండి అని పంపించేశాడు. సో 1 day పాస్ట్. అప్పుడు రాజు కోపగించుకొని ఏం చేశాడంటే, ఈసారి వీడికి ఇలా కాదని చెప్పేసి ఇంకా ముందు వెళ్ళిన టీం కంటే కొంచెం పెద్ద టీంను పంపించాడు. గొప్ప గొప్ప అధికారులని, కొంచెం ఉన్నతమైన అధికారులు పంపించాడు. ఇది ఎలాగుంటుందంటే, కొన్నిసార్లు ఊర్లో పెద్దలు ఏదైనా తగు మనతో వస్తే వాళ్ళు చెప్పినప్పుడు మనం వినం. నువ్వేటను, నాకైతే ఇది ఇష్టం లేదు, నేనైతే ఒప్పుకోను అని మనం అంటాం. అప్పుడు తెలివిగా ఏం చేస్తారు తెలిసిన, కొంచెం వాళ్ళ అధికారం చాలదు కాబట్టి ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మన ఇంటికి వచ్చేలాగా చేశారు అనుకోండి. ఇప్పుడు మనకు మొమ్మాటలు ఎక్కువైపోయి, సరే సార్ మరి మీరు వచ్చారు కదా, మరి మీ అంతటోళ్ళు వచ్చారు కాబట్టి మరి సరే సార్ అని చెప్పేసి ఏమంటావు, ఆ సార్కి లోపడిపోయి ఏదైతే వద్దనుకున్నామో దాన్ని చేసి పడతాం. సేమ్ ట్రిక్ అక్కడ బాలాకు వాడేసరికి వాళ్ళు వచ్చి, ఏమయ్యా బిలాము, నీకు జ్ఞానం ఉందా, నీకేం కొదువయ్యా, నువ్వు జస్ట్ ఇలాగొచ్చి అలాగ వెళ్ళిపో, అసలు మేము ఈ రాజ్యం అంతట్లో పెద్ద అధికారం మావేనయ్యా, రాజు తర్వాత రాజు ప్రక్కన అధికారము మాదేనయ్యా, రాజుకు ఆలోచన చెప్పేవాడినయ్యా, నేను రాజు యొక్క పర్సనల్ సెక్రటరీని, నేనేం చెప్తే ఆ రాజ్యంలో అదే, కాబట్టి నువ్వు రా, ఇంటి నింపుగా బంగారం అయ్యా, అర్ధరాజ్యం నీ సొత్తయ్యా, ఇంకా ఏం కోరుకుంటే అదయ్యా అని చెప్పి లేనిపోని లిస్ట్ అంతా బిలాము యొక్క హృదయంలో నింపేశారు ఈ అధికారులు. అప్పుడు అన్నాడు, వాళ్ళ మాట విని 50% లోబడిపోయాడు. లోపల ఇప్పుడు బిలాంలోకి ఏం మాట్లాడిన సభ, ఇంటి నింపుగా బంగారం, అధికారం, బంగారం, వెండి, అధికారం, అబ్బో నేను మాట్లాడితే అందరూ వింటారట, అబ్బో అంటూ ఇంతకు ముందు యెహోవా చిత్తముతో నిండిపోయిన బిలాము ఇప్పుడు బంగారంతో, వెండితో, వజ్రాలతో, వైఢూర్యాలతో, అన్నిటికీ మించి అధికారము, దాని వాంఛతో నిండిపోయాడు. అంతే. వారికి కూడా సేమ్ జోక్ వేశాడు. ఏమని, అయ్యలారా ఈ ఒక్క రాత్రి మీరు ఆగండి, నేను వెళ్ళి యెహోవాని అడుగుతాను, ఈసారి మీతో వెళ్ళమంటే వస్తాను, లేదంటే ఇంకేదో చేద్దాం అని చెప్పేసి మళ్ళీ యెహోవా దగ్గరికి వెళ్ళాడు. నిజం చెప్పండి, దేవుడు ఏదైనా ఒక విషయములో అవును అని చెప్పి కాదు అని చెప్తాడా? మనకి ఒకవేళ దీవించేసి రే దీవెనిచ్చే నేను అవసరం దీవించాను, అది నీది కాదు ఇంకొకరిది అని చెప్పేసి మర్చిపోయి దీవించేశాను అని చెప్పుకోవడం లాంటివి ఉంటాయి దేవుని దగ్గర? లేదు. ఈ బిలాము రెండవసారి ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. సేమ్ ప్రార్థన, ఈసారి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నిన్న వచ్చినటువంటి అధికారులు బలాకు నుంచి మళ్ళీ వచ్చారయ్యా, వెళ్ళమంటావా వద్దంటావా అంటే దేవుడు అన్నాడు, నీకు ఇష్టమైతే వెళ్ళిపోరా అన్నాడు. ఎస్, నీకు ఇష్టమైతే మరి రెండోసారి వీడు అడగాలి కదా, నిన్ను వద్దన్నావు కదా ప్రభు అని అడగాలి కదా కనీసం. అది అడగలే, ఎందుకంటే ఇష్టం దేవునికి స్తోత్రం కలుగును గాక. అధికారము ఇష్టం, వెండి ఇష్టం, బంగారం ఇష్టం, లోకంలో కొంత పరువు ఇష్టం, నీవు ఇష్టపడకుండా ఏది నీ మనసులోనికి రాదు, నిన్ను పాడు చెయ్యలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఇష్టపడితేనే నీ దగ్గరకు వస్తుంది. అవును, నా పొరపాటు ఏం లేదండి, అంత ఆడే అంటే తప్పు. నోరు మూసుకొని ఉండు, దేవుడు చెప్పు తీసుకొట్టేస్తాడు, చెప్పు తీసుకొడతాడు. నీ ప్రమేయం ఏమీ లేదా, అసలు ఏట్లేదండి, అవునా? నీ ప్రమేయం లేకుండా నీ చేత నువ్వు సారా తాగలేవు. వేశ్యలతో, వ్యభిచారులతో, దొంగలతో, వాళ్ళతో, వీళ్ళతో, దుర్మార్గులతో నువ్వు కలిసి తిరగలేవు. నీ ప్రమేయం లేకుండా తిరగలేవు. నీ ప్రమేయం ఉంది. ఆ ప్రమేయాన్ని సాతాను ఎక్కువ చేశాడు, నువ్వు కార్యం చేశావు. దీన్ని దేవుడు నీకు భ్రష్టత్వానికి అప్పగించడానికి పూర్తిగా నిన్ను ముంచేశాడు. అది బిలాము కూడా ఏమైందంటే, సరే నీ ఇష్టం రా వెళ్ళు అన్నాడు. అదేంటి ముందు వద్దని చెప్పింది దేవుడు ఇప్పుడు వెళ్ళమని ఎందుకు చెప్పాడు అంటే, ఇప్పుడు గోజాడుతున్నాడు. తనకి ఇష్టమని దేవుడికి అర్థమైంది. రే నీ మనసు నిండా బంగారము, వెండి, అధికారం తప్ప యెహోవాను గుర్చిన మాటకు చోటు ఎంతైనా లేదని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఆగమన్నా నువ్వు ఆగవు, పో అన్నాడు. వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్ యు ఆర్ ఆఫరింగ్ టు గాడ్? ఏ రకమైన ప్రార్థనలు దేవునికి ఆఫర్ చేస్తున్నావు, అర్పిస్తున్నావు? గుర్తుంచుకో, కొందరికి లోపల ఇష్టాలు ఉంటాయండి,
వాటికి కమిట్ అయిపోతూనే నాకు ఇష్టం లేదు కానీ ఇదే నాలో ఎక్కువ అయిపోతుందండి అంటుంటారు. అబద్ధాలు ఎందుకండి? చాలా అబద్ధం. నీకు ఇష్టం లేకుండా లోపల అది ఉండిపోతుందా? అది ఎలా ఉండిపోద్ది? ఉండదు. నీకు కూడా వంతుంది, నీకు కూడా వంతుంది. ఎంతో కొంత శేషమైతే ఉంది. పూర్తిగా నీకు అది ఇష్టం లేకపోవచ్చు, పూర్తిగా నీకు ఆ విషయం సంగతి ఇష్టం లేకపోవచ్చు, కానీ కొంత అయితే ఇష్టం, కొంత అయితే ఇష్టం. దట్ ఈస్ ద రీజన్ ఫెవికిక్ లాగా అంటుకుంటుంది. అపవాదానికి తోడు పర్లేదులే మరి అంత చేదస్తం వద్దు. మా ఊర్లో చర్చి లేదా? అక్కడ కూడా బోల్డ్ మంది పాస్టర్లు ఉన్నారు, భక్తులు ఉన్నారు, చాలా భక్తులు ఉన్నారు, కానీ నీలాగా ఎప్పుడు అలాగనలే. నేను ఎక్కడికి పిలితే అక్కడికి వస్తారు వాళ్ళు అని చెప్తాడు. చెప్పి అవునా అని అడిగినప్పుడు అవును నువ్వు కూడా నాకు ఓకే చెప్పు అన్నాను కదా, నువ్వేం చేయొద్దు, నాకేం చెప్పు అను అంతే. దేవుడికి స్తోత్రం కలిగినగా లాక్కి వెళ్ళిపోతాడు. మొత్తం నది మధ్యలోకి లాక్కి వెళ్ళిపోయి నట్టి అటు ముంచేసి నువ్వు చచ్చిపోతూ ఉంటే విజయ గర్వంతో వాడు నవ్వుకుంటూ ఉంటాడు. నీవు మరణ కేకలు ఎడుతుంటావు, వాడేమో వికటాట్టహాసంతో నవ్వుతుంటాడు. పగలబడి వికటాట్టహాసంతో తాండవమాడడం అంటారు కదా, అలా డ్యాన్సులు కరాల నృత్యం చేసి నవ్వుతూ ఉంటుంది మృత్యువు మన ముందు. ఎస్, అలాగే ఎందరో అప్పగించబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి, నేను చూశాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ విధముగా బిలాము దేవుని అనుమతించబడిన చిత్తమునకు లోబడ్డాడు. అంతే. ఫస్ట్ ఒక దేవుడు ఒక దుశ్శకునం చూపించాడు. దారిలో వెళ్తూ ఉండగా ప్రపంచంలో ఎన్నడూ నోరు విప్పి మాట్లాడలేని ఒక గార్ధబము అంటే గాడిద బిలామును అడ్డేసింది. అప్పటికైనా బిలాముకు అర్థం కాలే దేవుడిచ్చిన గొప్ప గ్రేస్ అంటారు దాన్ని, గ్రేస్ మార్కులు అంటాం కదా, గొప్ప ఛాన్స్ మనకు కూడా ఇస్తాడు. అయినా మొండి చేసి మూర్ఖంగా ముందుకెళ్తాము, పతనమైపోతాము. చేతులన్నీ మొత్తం కాలిపోయిన తర్వాత నాయనా నువ్వు తప్ప ఎవరు లేరయ్యా అని కొత్త పాట ఎత్తుకుంటాం. నువ్వు తప్ప ఎవరు, ఇంతకుముందు 1000 మంది ఉండేవాళ్ళు కదరా అంటే వాళ్ళందరూ ఎవరు రాలేదయ్యా, అయ్యా నువ్వేనయ్యా, కొత్త పాట ఎత్తుకుంటాం. నీ పాట దేవుడు వినడు, నువ్వు ఎంత ఏడ్చినా నీ మొర వినడు. ఎందుకంటే యు ఆర్ సబ్మిటెడ్ టు అపోస్టసీ, భ్రష్టత్వానికి అప్పగించబడ్డావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి భ్రష్టత్వానికి అప్పగించబడిన పరిస్థితి బిలాములో కనిపించింది, భ్రష్టత్వానికి అప్పగించబడిన పరిస్థితి దావీదులో కనిపించింది, భ్రష్టత్వానికి అప్పగించబడిన పరిస్థితి ఫరోలో కూడా కనిపిస్తుంది. ఎక్కడండి? ఫరో. ఒకసారి ఆ మాట కూడా చదివండి ఒకసారి. నిర్గమకాండం గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా. చకచక తప్పులు లేకుండా చదవండి. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి. ఈ మాట వినండి. అయినను యెహోవా ఫరో హృదయమును ఏం చేశాడండి? కఠినపరచగా. దట్స్ ఇనఫ్, చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫరో హృదయాన్ని ఎవరు కఠినం చేశారు? దేవుడే చెప్పుకుంటున్నాడు, ఫరో హృదయాన్ని నేనే కఠినం చేశానని. ఇప్పుడు ఒక్కసారి దాని కౌంటర్ వచనం చదువుదాము. మొదటి సమూయేలు గ్రంథం 6:6, చాప్టర్ 6 verse 6. ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 1 చాప్టర్ 6 verse 6 చదువునా. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయాలు కూడా మీరెందుకు కఠినపరుచుకుంటున్నారు? దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఫుల్ క్వైట్ ఆపోజిట్ లో ఉంది. దేవుడు ఏమంటున్నాడు? అక్కడ నేనే కఠినపరిచాను అంటున్నాడు. సేమ్ సందర్భం, మార్పు ఏమీ లేదు. వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. ఇక్కడేమో అతనే కఠినపరుచుకున్నాడు అని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఫరో తన హృదయం కఠినపరుచుకున్నట్టు
ఐగుప్తీయులు తన హృదయాలు కఠినపరుచుకున్నట్టు ఓ యూదులారా మిమ్మును మీరెందుకు కఠినపరుచుకొనుచున్నారు అని అంటున్నాడు. సేమ్ కాంటెక్స్ట్, సేమ్ మనుషులు, సేమ్ దేశం, అన్ని సేమ్ పట్టుకుని రెండు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమైంది అంటే సేమ్ 1:28 మూలవాక్యం మనం చదువుకున్నాం కదా. అట్టి వారిని దేవుడు వారికి అనగా ఎవరికి? దేవునికి మనస్సులో చోటు లేని వారికి దేవుడు వారిని భ్రష్టత్వమునకు, ఫరో హృదయం ఫరోయే కఠినపరుచుకున్నాడు. దేవుడు కఠినపరచలేదు. తెలియక కొంతమంది దేవుడే కఠినం చేశాడండి. ఏమండి ఇప్పుడు బాగా ఆలకించండి. దేవుడే ఫరో హృదయాన్ని కఠినం చేసేసి మళ్ళీ దేవుడే మోషేని పిలిచి నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలందరినీ విడిపించుకొని రా అని చెప్పి దేవుడే అక్కడ నేను పోనివ్వను అని ఫరోకు చెప్పించేసి నువ్వు ఎలాగైనా తీసుకొని రావాలి అని మోసేకు పంపిస్తే దేవుడు దుష్టుడు అవుతాడు కదండి. ఈ మాత్రం సంఘం ఆలోచించదు. కొందరు విశ్వాసులు ఆలోచించరు. ఫరో హృదయాన్ని ఎవరు కఠినం చేశారంటే దేవుడే చేశాడండి, రాసి ఉందండి చూసుకోండి అంటారు. రాసి ఉండడం నిజమే బాబు. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత ఇంకెచ్చటో వస్తుంది. నీకు ఓపిక ఉండదు, దేవుడు అంతా చెప్పేయాలనుకుంటావు, నీకు అర్థం కాదు. దెన్ యూ విల్ మిస్ ద రివల్యూషన్. దేవుని ప్రత్యక్షత తప్పిపోతావు. అందుకే దేవుని వాక్యం సందర్భ సహితంగా చదువుకొని ఏ వాక్కుతో ఏ వచనంతో ఏ వచనం ముడిపెట్టాలో నేర్చుకున్నవాడే ఉత్తమ బోధకుడు, ఉత్తమ పాస్టర్ గారు, ఉత్తమ కాపరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ అన్ని సందర్భాలలో దేవునిది ఎక్కడ ఏ తప్పో లేదు, కానీ ఆయన అనుమతించాడు, పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకంటే భ్రష్టత్వానికి అప్పగించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక.